నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, దేవీ నవరాత్రుల్లోని పాటించే నియమ నిబంధనలు ఏమిటి గురుగారు? కొందరు ఈ దేవీ నియమాలు అనే పేరిట, దేవీ నవరాత్రాలు అన్న పేరిట ప్రపంచానికి భయం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. ముక్కు కుట్టించుకోవడం, చెవులు కుట్టించుకోవడం, చీర కట్టుకోవడం, జుత్తు పెంచుకొని ముడి వేసుకోవడం, క్షౌరం చేసుకోకపోవడం, చేతిలో కమండలం ధరించడం. కలియుగంలో కమండలం ధరించడం దోషం. గృహస్థు అసలు కమండలం వాడరాదు. సన్యాసాశ్రమంలో ఉన్నవారు కూడా కమండలం ధరించరాదు అంటూ శాస్త్రం ఒక నియమాన్ని చేస్తుంది. పాటించే విధులు పాటించకుండా జనాకర్షణగా సంప్రదాయాన్ని మార్చడం మహాపాపం. కొత్త చేయాలి, కొత్తను చూపించాలి అనే ఆలోచనలతో శాస్త్ర ధర్మాలకు వ్యతిరేకంగా నేటి సమాజం ప్రవర్తిస్తోంది. 9 రోజులలో సాత్విక ఆహారం తీసుకోవడం, ఉడకబెట్టని పదార్థాలను తినడం, పళ్ళు, పాలు, నిమ్మరసం, అలాగే చిన్న పంచ లేక చాప పరుచుకొని పరుపులవి కాకుండా, సుఖనిద్ర కాకుండా, మరీ నేలపైన పడుకోకుండా ఒక వస్త్రం పరుచుకొని నిద్రించడం, తలగడ వాడకపోవడం, కాళ్లకు పాదరక్షలు వేసుకోకపోవడం, ఒకే నిర్ణీతమైన దుస్తులను, ఏకరూపు దుస్తులను ధరించడం, యూనిఫామ్ అంటాం మనం, మౌనంగా ఉండడం, అమ్మనామాన్ని తప్ప అన్యనామం పలకకపోవడం, అందరినీ అమ్మ అనే సంబోధించడం, అలాగే చన్నీటి స్నానం చేయడం, కుదరని ఎడల గోరువెచ్చనివి అయినా కూడా పర్వాలేదు 2 వేళలా ఉదయము సాయంత్రము 2 పూటలా స్నానం చేయడం, యథాశక్తి అమ్మను పూజించడం, లభించిన పదార్థాలను అమ్మకు నివేదనగా సమర్పించడం, అన్నింటికంటే కూడా ముఖ్యం మనస్సులో మౌనంగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ జపం చేయడం. ఇంటి ఆచారాలు, ప్రాంతీయ ఆచారాలకు లోబడి క్షుద్ర తీవ్ర విధానాలలో మేకను బలి ఇవ్వడం, అలాగే ఆయుధ పూజ అన్న పేరిట తాము ఏ ఆయుధాలను వినియోగిస్తారో ఆ ఆయుధాలను పూజించి దసరా నాడు వినియోగించడం. నవమి నాడు, మహానవమి నాడు కత్తులు కఠారులు వినియోగించేటటువంటి వారు పూజించి, దశమి నాడు ఒక శత్రువుకు ప్రతీకగా మేకను బలి ఇవ్వడం ఈనాటి కాలంలో మళ్ళీ కొత్త రూపం సంతరించుకుంది. ఇది పాపం, ఇది దోషం. జంతువధ నిషేధం, ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకం. అలా చెయ్యకూడదు, మనం చెయ్యకూడదు. అందుకే గుమ్మడికాయ, అందుకే కొబ్బరికాయ, అందుకే నిమ్మకాయ, అందుకే అనపకాయ. వీటిని బలి ఇవ్వాలి కానీ మేకలను బలి ఇవ్వమని శాస్త్రం చెప్పదు. ప్రత్యామ్నాయాలు చూపించినది కనుక లోకధర్మాన్ని కూడా మనం అనుసరించాలి. శత్రువుపైన విజయం సాధించాలి అంటే అమాయకంగా ఉండే ఒక మేకని బలి ఇవ్వడం కాకుండా మనల్ని మనం ఎంత మాత్రంగా ఉద్ధరించుకోగలుగుతున్నామా అన్న ఆలోచన చెయ్యాలి.